మొట్టమొదటిగా దేవునికి వందనాలండి. సంఘ కాపరి గారికి, కుటుంబానికి, కూడా వచ్చిన మేము అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ సంవత్సరం నేను నా కుటుంబంతో సహా మరి దేవుని సన్నిధిలో కూర్చోడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. ఎందుకంటే మీకు అందరికీ నా సాక్ష్యం తెలుసు. మరి నేను నా తల్లి సాక్ష్యాన్ని మరి నా తల్లి తరపున మీతో పంచుకుంటున్నాను. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ఇక్కడే నిలబడి మరి నేను కన్నీటితో మీ అందరినీ మా అమ్మ కోసం స్వస్థపరచబడాలని మరి మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయండి అని మీకు సహాయం అడిగినప్పుడు మరి అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆసక్తితో ఎంతో భారంతో సంవత్సరం పొడుగున మరి పాస్టర్ గారి కుటుంబం, మరి సంఘ కాపరి కుటుంబం మరియు సంఘం అంతా మీరు పెద్దలు అందరూ కూడా ఎంతగానో ప్రార్థన చేశారండి. నాకు తెలుసు మరి దేవుని కృప మీ అందరి ప్రార్థనల ఫలితం అండి. మరి అమ్మ మేజర్ సర్జరీని తట్టుకొని ఇప్పుడు సజీవంగా ఉండడానికి మరి దేవుడు కృప చూపించాడండి. మరి రేపు మే 25వ తారీఖున 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి తను అడుగు పెడుతుంది. ఇదంతా అండి కేవలం దేవుని కృప మరియు సంఘ కాపరి గారి ప్రార్థనలు మరియు మీ అందరి ప్రార్థనలు అండి. మరి ఈ సంవత్సరం పొడుగునా కూడా మరి మేమైతే చెదరగొట్టబడ్డామండి. మరి తన అనారోగ్యాన్ని బట్టి అసలు ఎవరం ఎక్కడున్నామో తెలియదు. ఒకరు హాస్పిటల్లో, ఒకరు ఇంట్లో, అసలు ఏం తిన్నామో తెలియదు, ఏం ఉన్నామో తెలియదు. మరి ట్రీట్మెంట్ లేట్ అయ్యింది. ట్రీట్మెంట్కి ఒక్కొక్కసారి సరే టైంకి డబ్బులు అందలేదు. అయినా కానీ ప్రతి విషయంలో కూడా మరి దేవుడు జయాన్ని ఇచ్చి నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టాడు. మరి నన్ను నా కుటుంబాన్ని ముందుకి మరి ప్రతి విషయంలో కూడా మరి తన కృపలో కాపుదల్లో భద్రపరిచి అమ్మని ఈరోజు మరి సజీవంగా ఉంచాడండి. దాన్ని బట్టి మరి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి సంవత్సర కాలంలోనండి కొన్ని నాకు తెలుసు మరి పాస్టర్ గారు మరి వారి కుటుంబం మీరు అందరూ కూడా కొన్ని వందల సార్లు నన్ను అడిగారు అమ్మ ఎలా ఉందని. నిజంగా మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మా నాన్నగారు చనిపోక ముందు నుంచి కూడా మరి ఇప్పటి వరకు కూడా మరి నేను నా కుటుంబం యోగ్యులం కాదని తెలుసు. మరి ఆయనను కూడా నా కుటుంబాన్ని మరి పాస్టర్ గారు కానీ మరి కుటుంబం కానీ మీరు అందరూ ప్రార్థన ద్వారా ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించారు. ఇంకనూ మరి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మరి మమ్మల్ని ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నారు. మరి ఆ ప్రేమను బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. నేను నా కుటుంబం మరి సంఘానికి ఎప్పుడు మరి నేను రుణపడే ఉంటాను అని చెప్తున్నానండి. ఎందుకంటే ఏమి ఇచ్చినా కూడా మరి ఆ ప్రార్థనల ఫలితమే మరి నేను నా కుటుంబం మరి ముఖ్యంగా అమ్మ సజీవంగా ఉండటం. మరి ఒకసారి మరి మా మమ్మీని జ్ఞాపకం చేసుకోండి. తను ఇంకా కొద్ది కాలంలోనే మళ్ళీ కాలు పెట్టుకోవడానికి మరి తను సిద్ధంగా ఉందండి. ఇంకో కొద్ది రోజుల్లో కాలు కనుక ఇంకొంచెం ఎండితే కాలు పెట్టుకొని తను సన్నిధికి రావడానికి ఎంతగానో తను ఉత్సాహం చూపుతుందనమాట. అంటే తనకైతే ఇక్కడ వచ్చి మీ అందరితో తన సాక్ష్యం పంచుకోవాలని ఎంతగానో కోరిక, ఎంతగానో ఆశ, మళ్ళీ తను తిరిగి సేవ చేయాలని ఎంతగానో ఆశపడుతుందండి. తిరిగి మళ్ళీ తన దేవుని చిత్తం అయితే తన సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పి తిరిగి సేవ చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి అదేవిధంగా మా అక్క మరి మీకు అందరికీ తెలిసిందే మరి మా కుటుంబం గురించి. మరి ఆ సంవత్సరం అంతా అకాడమిక్ ఇయర్ అంతా కూడా మరి మా అక్క ఎక్కడ సెలవులు తీసుకోకుండా మరి తను పనిచేసి మరి కుటుంబాన్ని పోషించిందండి. మరి చిన్న ప్రాణాపాయాల నుంచి, యాక్సిడెంట్ల నుంచి తప్పించి దేవుడు ఆ బిడ్డని మరి సంపూర్ణ స్వస్థతతో ఉంచి ఇంకను మరి డ్యూటీకి వెళ్ళడానికి క్షేమకర రీతిలో వెళ్ళి రావడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. మరి తన పట్ల కేవలం మనుషుల ఆలోచనలు, మా ఆలోచనలు కాదు కానీ దేవుని చిత్తం మాత్రమే తన పట్ల నెరవేర్చబడాలని మీరందరూ ప్రార్థన చేయండి. మరి మా చిన్నక్క మరియు కుటుంబం వారు కూడా మరి ఎంతగానో మరి మా చిన్నక్క అయితే మరి డిసెంబర్, నవంబర్లో చాలా తను సిక్ అయిందండి. అయినప్పటికీ కూడా మరి ఈ మధ్య రీసెంట్గా తను జాబ్లో జాయిన్ అయిందండి. 2 పూటలు ఆ జాబ్ ఏంటంటే 2 పూటలు వెళ్ళాల్సి వస్తుంది. ఆయనను మరి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావటానికి మరి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి మాకిచ్చిన చిన్న బహుమానం మరి మా పాప చిన్నోడు
మరి ఆ బిడ్డ కూడా సంపూర్ణ స్వస్థతతో దినదినము మరి సంపూర్ణంగా జ్ఞానం కలిగి మరి ఆ బిడ్డ ఎదిగే విధంగా మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఆ బిడ్డ ఒక్కొక్క నెల ఒక్కొక్క కంప్లైంట్ అండి. ఒక నెల అంతా స్నానం చేయనని ఏడ్చింది, ఇప్పుడేమో పొద్దున్న లెగటమే స్నానం చేస్తానని ఏడుస్తుంది. ఒక నెలంతా అన్నం తినలేదు. అలాగా ఒక్కొక్క కంప్లైంట్తో మరి ఆ బిడ్డ ఎదుగుతూ ఉంది. మరి మా బిడ్డ చక్కగా ఎదగాలని మరి ఎన్నోసార్లు మంచం మీద నుంచి పడిపోయింది, ఆడుకుంటున్నప్పుడు తలకి దెబ్బలు తగిలించేసుకుందండి. అయినా కానీ ఎక్కడా కూడా మరి బిడ్డకి చిన్న గాయం కలగకుండా మరి దేవుడు సంపూర్ణ స్వస్థత మరి నిజంగా ఆ బిడ్డ చుట్టూ తను ఆడుకుంటున్నప్పుడు మరి దేవదూతలే కావాలిగా ఉంటారేమో. మరి ఆ బిడ్డ ఎక్కడ తల్లి లేనప్పుడు తల్లి మరపు రాకుండా చక్కగా ఆడుకుంటుందండి. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి నా పట్ల దేవుడు గత సంవత్సరం చిన్న కార్యం చేశాడండి. మరి నా ఎంగేజ్మెంట్కి మీలో కొద్దిమంది వచ్చారు, దాన్ని బట్టి నీకు వందనాలు. మరి మే నెలలో నా వివాహం అనుకుంటున్నానండి. మరి వివాహం చేయాలంటే ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. మరి వాటన్నిటికీ ధనం అవసరం అయితే ఉంది. ఏదైనా కానీ మరి నా వివాహానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా దేవుని చిత్తంలో ఘనంగా జరిగే విధంగా మీ అనుదిన ప్రార్థనలో మరి నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునేది. మరి నేను ఎప్పుడైతే అడిగినప్పుడు మీరు అందరూ ప్రార్థన చేశారండి. దాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను మళ్ళీ అడుగుతున్నాను ఏంటంటే, అమ్మ రావాలండి. అమ్మ వచ్చి మీతో తన సజీవ సాక్ష్యం తను పంచుకొని తిరిగి మళ్ళీ తన సేవలో వాడబడాలని మరొకసారి మీరందరూ మీ ప్రార్థనలో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు సంతోషించును గాక. ఆమేన్.